క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుని నిమిత్తం శ్రమలు పడుతున్నటువంటి నీవు నేను ఎవరమంటే ధన్యులవి. అంటే రెండో విషయం ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఒకటి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రభువుని మనం అర్థం చేసుకుంటామంట. రెండోది శ్రమలు వచ్చినప్పుడు ఏమండి దేవుడు మనతో తోడుగా ఉంటాడు. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఎవరు తోడుగా ఉంటారంట మనకి? మనుషులు ఉండరు తోడు. అసలు నాకు చెప్పాను నేను, అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు ఎవరో. కానీ ఆ శ్రమలో ఉన్నప్పుడు ఎవరుంటారు తోడు? అక్కడ ఆయన ఒక్కడే మనకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలు, కష్టాలు, శోధనలు, నిందలు, ఆ మహాశ్రమలు వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకంటే నీతో అదృశ్యమైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ నీతోనే ఉంది, నీతోనే ఉంది, నీతోనే ఉంది. భయపడవద్దు, సంతోషంగా ఉండు, ఉత్సాహంగా ఉండు. నిన్ను నిందించారా, నిన్ను బాధ పెట్టారా, నిన్ను గాయపరిచారా, ఇదిగో దేవుని ఆత్మ నీ మీద నిలుస్తున్నాడు, ఉన్నాడు, నీతోనే ఉన్నాడు ఆయన. ఈరోజు చాలా మందికి నిజంగా ఆ శ్రమలలో దేవుడు నాకు తోడు లేడని చాలా మంది బాధపడతాం.